వైజాగ్ వెళ్ళాల్సిన వాళ్ళు అర్జెంట్ అలాగే టోల్ ప్లాన్ అందులో వచ్చే వాళ్ళకి 4 వచ్చేది 4 దిగేది ఏదే కొండల మధ్యలో ఉంటుంది అంత రోడ్డు ఇంకా 100 ఫీట్. అందుకని మనందరి బాధ్యతగా పోలీసులే కాకుండా ప్రజలు కూడా గాంజా గురించి తెలుసుకోవాలి. డ్రగ్స్ పర్టికులర్గా లేదంటే రేపు పిల్లలు ఇళ్ళల్లో ఉన్నటువంటి బ్రదర్స్ అందరూ కూడా దీనికి అలవాటు పడితే దాని ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి మీరు అందరూ కూడా మాకు ప్రెస్ బాగా కోఆపరేట్ చేయాలి. ఓకే, నేను రిక్వెస్ట్ చేసేది ప్రజలందరూ కూడా ఈ ఏరియా ప్రజలకు కానివ్వండి, విజయనగరం ప్రజలకి గాంజాకి దూరంగా ఉండండి. గాంజా మీ ఏరియాలో ఎక్కడన్నా గాంజా ఎవరైనా తాగుతున్నా, లేదంటే దాన్ని ఎవరన్నా అమ్ముతున్నా, లేదంటే ట్రాన్స్పోర్ట్ చేస్తున్నా మీకు ఇన్ఫర్మేషన్ ఉంటే 1972 నెంబర్కి ఇంటిమేట్ చేయండి, లేదా డైల్ 100 కానీ డైల్ 112 కానీ తెలియజేయండి. ఈరోజు గాంజా మనం వదిలేస్తే నాకేం కాదు కదా అనేసి కొన్ని రోజుల తర్వాత అది అందరి ఇళ్ళలోకి చేరుతుంది. అందుకని ప్రతి ఒక్కరు బాధ్యతగా గాంజా అవేర్నెస్ కార్యక్రమాలు కూడా కండక్ట్ చేస్తున్నాం. పిల్లల్ని అలాగే యూత్ కూడా దీనికి దూరంగా ఉండాలి. పెద్దలందరూ కూడా దీన్ని తెలుసుకొని సెన్సిటైజ్ చేయాలి పిల్లల్ని కూడా. దీని యొక్క ఇల్ ఎఫెక్ట్ ఏముంటుంది, అలాగే వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా, సమాజపరంగా మనం ఎంత లాస్ అవుతాము. యువత నిర్వీర్యం అయిపోతుంది. అది జరగకుండా ఉండడానికి పోలీస్ యాక్ట్ తరఫున మేము ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. అందులో భాగంగా ఈ చెక్ పోస్టులు అలాగే రెగ్యులర్ చెకింగ్స్ కూడా చేస్తున్నాం. థ్యాంక్ యూ.